దేవరటు ఆగిపోయిందన్నారు. కట్ చేస్తే మొదలయ్యేలా కదలిక షురూ అయింది. ఎన్టీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో కొరటాల శివలో ఉత్సాహం కనిపిస్తోంది. కట్ చేస్తే ఇంచుమించు ఇలాంటి గ్రీన్ సిగ్నలే కల్కి 2కి దక్కింది. కల్కి హిట్ తర్వాత నాగ్ అశ్విన్కి ఏం చేయాలో తోచగా మరో మూవీ ప్లాన్ చేసుకుని కూడా ఆలోచనల్లో పడ్డాడు. కట్ చేస్తే రెబల్ స్టార్ నుంచి ఊహించిన సిగ్నల్ రావడంతో తనలో కూడా ఉత్సాహం పెరిగింది. అంతా బానే ఉంది, కానీ సలార్ పరిస్థితి ఏంటి? దాని సీక్వెల్ అటకెక్కినట్టేనా? హరిహర వీరమల్లు ఫ్లాప్ అయింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కింగ్డమ్ పోయింది. అసలు కథంతా సీక్వెల్లోనే ఉంది, కానీ ఆ రెండు సెకండ్ పార్ట్స్ రావడం లేదు. షూటింగ్ జరగడం కూడా డౌటే. సలార్ 2 పరిస్థితి వేరు. కల్కి 2, దేవరటు కూడా రావాల్సిందే, తెరకెక్కాల్సిందే. వాటికున్న డిమాండ్ వేరు, కానీ లేనిదే టైం. మరి ఆ టైంని ఎన్టీఆర్, ప్రభాస్ ఎలా అడ్జస్ట్ చేయబోతున్నారు? హ్యావ్ ఎ లుక్. దేవర మూవీ 670 కోట్ల వసూళ్లు రాబట్టుండొచ్చు. RRRతో పోలిస్తే 1400 కోట్ల వసూళ్లలో అవి సగమే కావచ్చు. కానీ దేవర మూవీ మాత్రం ఎన్టీఆర్ కెరియర్లో వెరీ వెరీ స్పెషల్. కారణం, రాజమౌళితో హిట్ పడ్డాక ఆ హీరోకి మరో హిట్ రానే రాదనే సెంటిమెంట్ని దేవర బ్రేక్ చేసి చూపించింది. నార్త్ ఇండియాలో లోకల్ హీరోలను మించేలా తనకి మాస్ ఫాలోయింగ్ పెంచింది కూడా దేవరనే. అలాంటి మూవీకి సీక్వెల్ని పక్కన పెట్టే ప్రసక్తే లేదని ఎప్పుడో తేల్చాడు ఎన్టీఆర్. కానీ ముందు కమిట్ అయిన వార్ 2, డ్రాగన్ లాంటి కమిట్మెంట్ కొత్త ఈక్వేషన్స్ వల్ల టైం పడుతోందట. అయితే ఈ ఏడాది ఎండింగ్కి లేదంటే జనవరికి దేవర 2ని మొదలుపెట్టే ఛాన్స్ ఉంది. కారణం, రెబల్ స్టార్ ప్రభాస్తో సందీప్ రెడ్డి ప్లాన్ చేసిన స్పిరిట్ సెప్టెంబర్ 22కు కూడా మొదలయ్యే సూచనలు కనిపించట్లేదు. దసరా తర్వాతే ఉండొచ్చని కొత్తగా ప్రచారం జరుగుతోంది. సో ఆ లెక్కన సందీప్ రెడ్డితో ప్రభాస్ మూవీ మొదలవుడు మెల్లిగా మొదలైతే పూర్తయ్యేదెప్పుడు? అందుకే అదయ్యాక ఎన్టీఆర్తో సందీప్ రెడ్డి సినిమా ఉంటుంది. కాబట్టి ఆ డిలేని ముందే ఊహించి డ్రాగన్ తర్వాత దేవర్ 2ని ప్లాన్ చేయమని కొరటాల శివకి గ్రీన్ సిగ్నల్ వెళ్ళిందని తెలుస్తోంది. విచిత్రం ఏంటంటే తెలుగులో ఈ మధ్య సీక్వెల్ మీద హీరోల ఆసక్తి తగ్గుతోంది. సలార్ తర్వాత సలార్ 2 అంటే ఎందుకో ప్రభాస్లో పెద్ద ఆసక్తి కనిపించలేదు. అదే ఉంటే డ్రాగన్కి ముందే సలార్ 2 అయ్యేదనే డిస్కషన్ కూడా జరిగింది. ఇక కింగ్డమ్ ఫ్లాప్ అవడంతో సీక్వెల్ కూడా వద్దనుకుంటున్నారు. నిజానికి కథంతా కింగ్డమ్ 2లోనే ఉంది. కానీ మొదటి పార్టీ డిజాస్టర్ అయ్యాక సీక్వెల్కి ఛాన్సే లేదు. కాబట్టి కథంతా అందులోనే దాచిపెట్టడం వల్ల నష్టం తప్ప ప్రయోజనం లేదు. ఇక హరిహర వీరమల్లు కూడా ఫ్లాప్ అవటంతో సీక్వెల్ ఇక అటకెక్కినట్లే. భారతీయుడు 2 పంచుతో మూడో సీక్వెల్ ఎలా పనికిరాదనో తేలింది. అచ్చంగా హరిహర వీరమల్లు 2 కూడా మూలకు పడినట్టే అంటున్నారు. కాకపోతే కల్కి 1200 కోట్లు రాబట్టిన హిట్ మూవీ. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే ఉండి తీరాల్సిందే. అదే సమ్మర్లో తేలే అవకాశం ఉంది. కాకపోతే స్పిరిట్ అయ్యే వరకు మరో మూవీకి అవకాశం లేదన్నారు. కాబట్టి 2026 ఎండ్లోనే కల్కి 2 పట్టాలెక్కే అవకాశం ఉంది.